ఆ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం ఎంతో మంది పోటీ పడ్డా చంద్రబాబు ఆయనకే అవకాశం ఇచ్చారు. ఎన్ఆర్ఐ అయినప్పటికీ ప్రజాసేవ చేస్తారని ఆశించారు. కానీ ఆయన మాత్రం ఎమ్మెల్యేగా కంటే విదేశాలకు వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే అనుచరులే ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపణలు బలవంగా వినబడుతున్నాయి. ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటి? ఎవరా ఎమ్మెల్యే? అదేంటో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఉంది ఉదయగిరి నియోజకవర్గం. వెంకయ్య నాయుడు లాంటి నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా వైసీపీ అగ్రనేతగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది. అలాంటి నియోజకవర్గంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ మేకపాటి కుటుంబానికి గట్టి పట్టుంది. అలాంటి చోట మొన్నటి ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం గట్టి పోటీ ఏర్పడింది. ఎందరో నాయకులు ఈ స్థానం కోసం పట్టుబట్టారు. బీజేపీ కూడా ఈ స్థానం కోసం ప్రయత్నాలు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం టీడీపీ టికెట్ను ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కు కేటాయించారు. ఎందుకంటే అప్పటికే సురేష్ కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎన్ఆర్ఐ కావడంతో ప్రజాసేవ ఏకైక లక్ష్యంగా ఆయన అందరికీ చేరువవుతారని చంద్రబాబు కూడా ఆశించారు. అందుకు తగ్గట్లుగానే అధినేత ఆయన్ని ప్రోత్సహించారు. టికెట్ కోసం ఎంతమంది లాబింగ్ చేసినప్పటికీ సురేష్కే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. నియోజకవర్గానికి సురేష్ కొత్త అయినప్పటికీ ఎన్ఆర్ఐ కావడంతో ఆయన సేవా కార్యక్రమాలు చేపడతారని జనం కూడా భావించారు. ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకుంటారని క్యాడర్ కూడా ఆశించారు. అందుకే టీడీపీ తరపున ఆయన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. మేకపాటి కుటుంబాన్ని కాదని సురేష్కు విజయాన్ని కట్టబెట్టారు. దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం ఎమ్మెల్యే సురేష్ విఫలమవుతున్నారన్న వాదన వినబడుతుంది. సంవత్సరం కూడా తిరగకముందే అంతా తలకిందులైపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. కాకర్ల సురేష్ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఇప్పటి వరకు జనాలకు అంతగా అందుబాటులో లేకుండా పోయారని విమర్శలు వినబడుతున్నాయి. ఆయన చుట్టూ ఓ కోటరీ ఏర్పడిందని గుసగుసలు వినబడుతున్నాయి. మొత్తం ఆ కోటరీనే చూసుకుంటుందని సమాచారం. ఎమ్మెల్యేతో ఏం పని కావాలన్నా అన్నీ చక్కబెడుతున్నారట. ముఖ్యంగా కాకర్ల సురేష్ పేరుతో కొంతమంది లీడర్లు దందాలు కూడా చేస్తున్నారట. అయినా ఎమ్మెల్యే మాత్రం లైట్ తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతుంది. కాకర్ల సురేష్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు విదేశాలకు వెళ్ళొచ్చారట. దాంతో జనాలతో ఆయనకు చాలా గ్యాప్ వచ్చేసిందని తెలుస్తుంది. ఎమ్మెల్యేను కలుద్దామంటే ఆయన అనుచరుగానే చూసుకున్నారట. దీంతో అన్ని విషయాలు సురేష్ దాకా వెళ్లడం లేదట. అంతెందుకు పార్టీ కోసం కష్టపడ్డ టీడీపీ క్యాడర్కు కూడా ఆయన అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ పనితీరుపై మంత్రి లోకేష్కు ఫిర్యాదులు కూడా వచ్చాయట. ఆ ఫిర్యాదులను పరిశీలించిన లోకేష్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి క్లాస్ కూడా తీసుకున్నారని సమాచారం. అసలే స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా ఎమ్మెల్యే పనితీరు మారాలని, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని క్యాడర్ భయపడుతున్నారు. మరి ఎప్పటికైనా సురేష్ తీరు మారుతుందా లేదా అన్నది చూడాలి మరి.